ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న నేను పూజ చేసుకున్న తర్వాత, అంటే దేవుడి మందిరాన్ని అది క్లీన్ చేసుకుని పూజ చేసుకున్న తర్వాత అన్ని పనులు అయ్యాక ఇలాగా ఊరేగింపు వచ్చిందని చెప్పాను కదండి. గరగలు అమ్మవారు అంటే జాతర కదండి, 3 రోజులు కూడా 27 నుంచి 30 వరకు కూడా ప్రతి ఊర్లోనూ కూడా ప్రతి వీధిలోనూ, అంటే రోజుకి ఒక వీధి కవర్ చేస్తూ, కొన్ని వీధులను కవర్ చేస్తూ ఇలాగా జాతర అయితే స్టార్ట్ అయిందండి. ఈ విధంగా మా వీధిలోకి, అంటే మా అపార్ట్మెంట్లోకి కూడా ఇలా వచ్చినాయి అనమాట అండి గరగలు. అలాగే వేషధారణలు, అమ్మవారి వేషధారణలు, రకరకాల వేషధారణలు అండి. ఇవన్నీ కూడా జాతర సందర్భంగా చేస్తారు కదండి, ఇలా వచ్చినాయి అనమాట అండి. ఆ కిందకి నేను బియ్యం, అలాగే ఒక 1116 తర్వాత కొబ్బరికాయ, పువ్వులు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. ఈలోపు అమ్మవారు నృత్యాలు అయితే వస్తున్నాయండి. గరగలకి మనం పసుపు అది పెట్టి కొబ్బరికాయ కొడతాం కదండి. ఫస్ట్ ఇలాగ గరగ నృత్యాలు, తర్వాత డప్పులు వాళ్ళు, అంటే సెపరేట్గా 1 by 1 వస్తూ ఉన్నారండి. ఇవన్నీ ఏంటంటేనండి, ఒక పెళ్లి జరిగినా కూడా అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా ఉపాధి అవకాశం కల్పించడానికి మన పెద్దలు రకరకాల సాంప్రదాయాలు ఏర్పాటు చేశారంటండి. చాకలి, మంగళి, అలాగే బ్రాహ్మలు, తర్వాత ఇంకా వృత్తులు ఉంటాయి కదండి. అవన్నీ కూడా చాలా ఉపయోగిస్తాం కదా మనం పెళ్ళిళ్ళలో కూడా. ఆ విధంగానే ఊరుమ్మడిగా మనం జాతర చేసినప్పుడు కూడా ఈ విధంగా అందరినీ కూడా ఒక 4-5 ఇలా ఫామ్ అయ్యి ఉంటారు కదండి గ్రూపులు. 5 ఏంటంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. వీళ్ళందరినీ కూడా సాంప్రదాయ నృత్యాలండి, పూర్వకాలం నుంచి కొనసాగుతున్న ఆచార వ్యవహారాలండి ఇవన్నీ కూడా. వాళ్ళని కూడా మనం పిలుచుకుంటాము. తర్వాత వాళ్ళకి కూడా కొంచెం ఉపాధి కింద ఉంటుందండి. అలాగే మనకి సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మన టీవీల్లో సినిమా సాంగ్స్ ఇవే కాకుండా విచిత్ర వేషధారణలతో వాళ్ళు వస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించిందండి. వాళ్ళు అలా నృత్యం చేసి అమ్మవారి కింద తర్వాత హారతి కర్పూరం వెలిగించుకుని ఒకే రిథమిక్గా వాళ్ళు భలే చేశారండి. చాలా బాగా అనిపించింది. హారతి కర్పూరం కూడా ఇలా నోట్లో పెట్టుకుని, లేకపోతే ఇలా చేతికి వెలిగించుకుని అలా చేస్తున్నారండి. అవన్నీ కూడా తర్వాత ఏంటంటే, నేను అక్కడ గరగ ఎవరైతే ఎత్తుకుని వస్తారో ఆ చాకలి వాళ్ళకి ఇద్దామని తీసుకొచ్చానండి డబ్బులు. అంటే నాకు ఇలా వస్తారు, మా అపార్ట్మెంట్ లోపలికి వస్తారని కూడా తెలియదండి. గ్రూపులుగా వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ డబ్బులు అడుగుతున్నారండి. నేనే ఉన్నాను అనమాట. అంటే మా అపార్ట్మెంట్లో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంత కిందకి రాలేదండి. ఆ టైంలో ప్రొద్దుటే కదండి, ఆ టైంలో నాకు కూడా పని అయింది. తర్వాత వచ్చానమాట అండి. అయితే వాళ్ళు అలాగ డబ్బులు అడుగుతున్నారండి. అప్పుడు ఏం చేశానంటే, ఇంకా 1116 తెచ్చాను కదండి, అందులో అందరికీ కూడా షేర్ చేశాను అనమాట. ఇంకో 300 మన వాచ్మెన్ని చిల్లర అడిగండి. ఎందుకంటే 1 by 1 వస్తూ అలా అడుగుతుంటే ఎలా షేర్ చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు చిల్లర ఇమ్మంటే వాచ్మెన్ ఇచ్చాడండి, తర్వాత తనకి ఇచ్చాను. ఆ విధంగా అయితే ఇలా జరిగిందండి. అంతే కదండి. అంటే ఈ నృత్యాలు, అసలు గరగ నృత్యం అయితే చూడండి, అసలు ఎంత ఎనర్జీ కావాలండి నిజంగా ఈ నృత్యం చేయడానికి. పైన గరగని బ్యాలెన్స్ చేయాలి, కింద కాళ్ళు కూడా అలా ఆడుతూ ఉండాలండి. అది కూడా చాలా బాగుంటుంది కదండి చూడడానికి. ఇవన్నీ కూడా కోలాటం కానీ, గరగ నృత్యం కానీ, అలాగే విచిత్ర వేషధారంలో రకరకాలుగా వేషాలు వేసుకొని చేసిన కానీ ఏదైనా కూడా ఒక రిథమిక్గా చేస్తారండి. అది చేసినప్పుడు మనకి చూడడానికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే వాళ్ళకి చాలా ఎనర్జీ కూడా కావాలండి, అలవాటు కదండి వాళ్ళకి. అలా చేస్తూ ఉంటారు. ఆ ఎనర్జీతో అలా చేస్తుంటే మనకి చూడముచ్చటగా ఉంటుందండి. అలాగే అందరూ కూడా ఇళ్ళకి ఆడబడుచులు రావడం, ఆడబడుచులకి అందరూ కూడా చీరలు పెట్టుకోవడం, అందరూ ఎంతోమంది కలుస్తూ ఉంటారండి. ఇలాగ చూడండి, వీళ్ళు కోతి వేషాలు వేస్తారనమాట అండి. వీళ్ళొక్కళ్ళు లోపలికి రాలేదని అనుకుంటున్నాను, వచ్చారేమోనండి. మరి ఇలాగా వాళ్ళు వచ్చి అక్కడి వరకు వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. తర్వాత గరగలకి నేను అక్కడ పెట్టుకున్నాను కదండి, ఫస్ట్ నీళ్ళు ముందు కాళ్ళకి పోసి కడిగండి. తర్వాత గరగకి బొట్టు పెట్టి, అలాగే కొబ్బరికాయ కొట్టానండి, బియ్యం ఇవన్నీ అనమాట కొట్టి ఆ విధంగా చేసుకున్నానండి. అంటే నేను దేవుడి మందిరాన్ని క్లీన్ చేసుకొని నా ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత ఇలా రావడం కూడా నాకు శుభసూచకంగా అనిపించిందండి. అంటే మా అపార్ట్మెంట్లో కూడా మెట్లు అవి కూడా కడిగేశారు. తర్వాత ఇలా బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ కూడా నాకు మంచి పాజిటివ్గా అనిపించి ఇలాగా పువ్వులు కూడా ఇచ్చానండి. పువ్వులు కూడా ఇచ్చి కొబ్బరికాయ కొట్టాను అనమాట. ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఎందుకు పెట్టారో మనకు తెలియదు కానండి. అంటే
దాని వెనకాల ఏదో ఒక మంచి కారణం, మంచి కాజు ఉంటుందండి. మనం సైన్స్ నమ్మాలి, ఇవన్నీ నమ్మకూడదని మన చిన్నపిల్లలు అంటారు కదండి. దాని వెనకాల చాలా పెద్ద సైన్స్ ఉంటుందండి. ఇది అసలు ఎందుకు చేస్తారు ఏంటి అనేది దాని వెనకాల ఈ విధంగా కొబ్బరికాయ కొట్టాను. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జాతర పెద్దవాళ్ళు ఒకసారి చెప్తే విన్నానండి. ఆడపడుచులకి తప్పనిసరిగా చీరలు పెట్టాలంటండి. అంటే ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల వరకు ఎవరైనా చీరలు పెట్టకపోతే కనీసం ఈ జాతరకైనా పెడతారని అలా పెట్టారంటండి. అంటే కొంతమందికి రిలేషన్స్ సరిగా ఉండవు, లేకపోతే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళు రాకపోవచ్చు, అలాంటివన్నీ ఉంటాయి కదండి. మధ్య మధ్యలో ఏదైనా లేదా మనస్పర్ధలు రావడం, ఆడబడుతున్న చీరలు పెట్టకపోతే కనీసం జాతర అప్పుడైనా కంపల్సరీ అని పెట్టారంటండి. ఒకవేళ 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడబడుతు చీర కూడా కట్టుకోకూడదంటండి. అంటే పెద్దవాళ్ళు చెప్తే నేను విన్నాను, అది గుర్తున్నంత వరకు నాకు అది తెలుసండి. ఆ విధంగా పెట్టారంటండి. అప్పటికైనా వస్తారు, కట్టుకుని వెళ్తారని. అంటే పెద్దవాళ్ళు మన సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇలాంటివన్నీ కూడా పెట్టి ఉంటారండి. నిజంగా అంటే ఆడబడుచు 12 సంవత్సరాల వరకు కట్టుకోదా అంటే ఎందుకు కట్టుకోదండి? మన ఇంట్లో ఏ పని వచ్చినా ముందు ఆడబడుచుకి చీర కట్టకుండా ఏ పని చేయమండి. ఆడబడుచు తర్వాత అండి ఏదైనా సరే. అయితే కొంతమంది కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండడమో, లేకపోతే ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు రావడమో ఏదో ఉంటాయి కదండి. అలాంటి వాటి వల్ల కట్టుకోకపోతే అనేసి ఈ జాతర కన్నా పిలిచి పెట్టాలని ఒక రూల్ అండి. ఆ జాతరకి పిలిచి పెట్టారనమాట. ఆ విధంగా అండి. ఇక్కడ చూడండి, హాస్పిటల్ వెలిగించి మనకి ఎలా చూపిస్తున్నారో చూడండి. ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తున్నాక శివానంద మరి పెద్దలు వీటిని కూడా ఎలా మోస్తారో ఏంటోనండి. ఆ పెయింట్లు అవి వేసుకోవడం ఏం మామూలు విషయాలు కాదండి. ఇలాగా వచ్చిన గ్రూప్ ప్రతి ఒక్కరికి కూడా ఎంత కొంత పంపించానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. రేపు మళ్ళీ కలుద్దాం.